ఫ్రెండ్ అయినా నన్ను వదిలిద్దేమో కానీ దరిద్రం మాత్రం నన్ను వదలట్లేదు. అసలు ఇవాళ మ్యాటర్ ఏంటంటే కాలేజ్కి వెళ్దామని చెప్పి షార్ట్కట్లో స్టార్ట్ అయిపోయాను. ఇక్కడేమో ఫుల్గా వాటర్ ఉండిపోయాయి అనమాట. అదే కర్మ, ఏం చేద్దాం. సరే అని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్ మానేద్దామనే లోపే మా మేడం వచ్చి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, వెళ్ళిపోయిన వాళ్ళకి అటెండెన్స్ తీసేస్తా అని. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఏమో స్నాప్ అనగానే ఓగే పడుతున్నారనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ తెచ్చుకోలేదని చెప్పి క్యాంటీన్కి వెళ్ళాము, ఇంకా తినేసాం. ఇంకా ఈవినింగ్ ఏమో వర్షం పడలేదనమాట. మేము బస్సు ఎక్కినప్పుడు ఏదోలా వెళ్ళిపోదాంలే అన్న ఫీలింగ్లో ఉన్నాము. ఈ వాటర్ చూసేసరికి దెబ్బకి మైండ్ పోయింది. ఇంకా అయిపోయిందిరా కథ అనుకున్నాం. గత 4 రోజుల నుంచి గుంటూరులో వర్షం పడుతూనే ఉంది. అదేమైనా ఈవినింగ్ నైట్ మాత్రమే పడుతుంది. మార్నింగ్ టైమ్స్లో పడితే కాలేజ్ ఉండదు కదా, కానీ ఇది మాత్రం ఈవినింగ్ అండ్ నైట్ టైంలోనే పడుతుంది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల చాలా ట్రాఫిక్ ఉంటుందండి, వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకేదోలా వెళ్ళిపోయాయి అనమాట. ఇక్కడేమో మొక్కజొన్న తీసుకొని ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయాం. హాస్టల్ రాగానే బ్యాగ్ మొత్తం తడిచిపోయింది అండ్ ఆల్సో అమౌంట్ కూడా తడిచిపోయాయి అనమాట. ఇంకా బుక్స్ మొత్తం తడిచిపోయాయి దీని దెబ్బకి. మేము వెళ్ళేదే అమావాస్య పుణ్యానికి అంటే ఇంకా మనం రాసే ఓపిక అయితే లేదుగా, అందుకని చెప్పి దీన్ని ఫ్యాన్ కింద ఉంచేసాము. ఓకే, బాయ్ గైస్, వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.